శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇవాళ మన ఊర్లో అందాల పోటీలు జరుగుతున్నాయి. చిన్నలు రావచ్చు, పెద్దలు రావచ్చు, ముసలోళ్ళు రావచ్చు, ముత్కలు రావచ్చు, అందరు రావచ్చు, ఎవరైనా వచ్చి పాల్గొనాలి. కానీ ఒక విజ్ఞప్తి, ఎవరి పౌడర్ డబ్బాలు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరి అద్దాలు వాళ్ళే తెచ్చుకోవాలి. రావాల్సిందిగా కోరుకుంటున్న ఊర్లో బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే బొగతోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే కొమ్ములో పలుదినాడురో. ఏరా అది ఏరా ఏంటి సంగతులు తెలిసిందా విషయం ఏంటి? ఆ రత్తాలు ఊరెళ్ళిందంట. వాళ్ళ ఆయన ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. మరి చెప్పే నువ్వు కకృతిలో కరెక్ట్ గా వెళ్ళలేదు. రత్తాలు ఊరెళ్ళింది, వాళ్ళ ఆయన ఇంట్లో ఉన్నాడు. అబ్బా అదే కదా, నువ్వెందుకు ఉంటావు అనుకున్నా నేను కూడా. విషయం తెలుసా ఏంటి? పంకజం మొన్న సైగ చేసి మరీ రమ్మంది ఇంట్లోకి. మరి ఏం చేసావు? ఆయన బజారుకి వెళ్ళాడు, అరగంట వరకు రాడని చెప్పింది. అవునా? నువ్వేం చేసావు? వెంటనే వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి 5 నిమిషాలు వచ్చేమన్నా, ఏం చేస్తున్నారో బయట అని. అవును, ఈ సుబ్బారావు గడు వెంకట్రావు గొడవ ఏంటి? వాళ్ళ మధ్య 1000 ఉంటాయి, వదిలే. 1000 ఉంటే 500 తీసుకుంటే గొడవ ఉండదు కదా. అయినా సర్లే, ఒక్క నిమిషం ఆగు. సరోజా, ఇప్పుడు కాదు, నువ్వు పెట్టే ఫోను. ఎవర్రా? సరోజా. ఏంటి మన ఇంటి ఉండు సరోజా? పొద్దున్నా వెంట పడుతుందిరా బాబు. నువ్వేం చేసావు? 50,000 అప్పు చేసేదాన్ని దగ్గర. 50,000 అప్పు చేసేదాన్ని దగ్గర. సర్లే, నీ కోడి మంచి బలంగా ఉందయా. ఏం తింటుంది ఏంటి? 2 కేజీలు చికెన్ రోజుకి. నా గొడుగు తెలుసా ఏంటది? ఇప్పుడు వచ్చి ఒక్క పందెం ఓడిపోలేదు, దీని మీద ఒక్క పుంజుకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? పందెంలో పెట్టలేదు, ఇప్పుడు వచ్చి వస్తారు కూడా. హలో, మొన్న దీని మీద 10,000 పెట్టా. ఏమైంది? జారి కింద పడ్డాయి. అవును, కోడి ఏంటి ఉదయాన్నే 5 గంటలకి అరుతుంది? ఫస్ట్ 3:30కి నేను లేచి ఆరం పెట్టుకుంటా, దీన్ని లేపుతా. తర్వాత నేను పడుకుంటా, 5ంటికి ఇది నన్ను లేపిద్ది. అదే డైరెక్ట్ గా 5 గంటలు పెట్టి నువ్వే లేవచ్చు కదా. అబ్బా, మళ్ళీ దీన్ని లేపాలిగా. అవును, ఆ శ్రీదేవి డ్రామాగా మీరు ఫోన్ చేసావా? చేసా. ఏమన్నారు? వాళ్ళు వస్తామన్నారు, నేనే వద్దన్నా. విలేజ్ లో ఆడాళ్ళు గొడవ, ఒక పక్క అమ్మాయిలు, ఇంకో పక్క ఆంటీలు. మేమన్న గత్తలం అంటే మేమన్న గత్తలం ఒకటే గొడవ. అందుకని నాకు చిన్న థాట్ వచ్చింది. ఏమొచ్చింది? వాళ్ళ మధ్య ఒక చిన్న బ్యూటీ కంటెస్ట్ పెడితే ఆటోమేటిక్ గా ఎవరు అందగత్తలో తెలిసిపోద్ది కదా. అలాంటిది ఏదైనా ఈవెంట్ చేయాలంటే ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అని అంటారు. ఆడు ఫోన్ చేసాను ఒకసారి. హలో సార్, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి? అవునండి, చెప్పండి. ఏ లేదు, మా ఊళ్ళో చిన్న పని ఉంది, లేడీస్ ఉన్నారు. వస్తున్నామండి. ఈ లేడీస్ ఏమైనా వచ్చేస్తున్నాడు. సరే సర్దారా. Well, hi, hello, namaste, welcome to Sridevi Drama Company. ఇటు చూడు. ఏంటన్నా కళ్ళు ఎర్రగా ఉంది, నైట్ నిద్రపోలేదా? అమ్మా, ఎవరికైనా నిద్ర లేకుండా చేస్తాడు, ఆయన ఎప్పుడైనా నిద్రపోతాడా? అయినా నీ కొడుకు గొప్పతనం గురించి నీకు తెలియట్లేదమ్మా. ఈయన న్యూటన్ కంటే గొప్పడు తెలుసా? ఎలా? న్యూటన్ యాపిల్ ఎప్పుడు పడిద్దా చెప్తాడు, బాబు ఎప్పుడు ఎక్కడ పడతాడు ఎవరికి అన్నా. బేసిక్ గా ఈ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు కొంచెం అడిట్ అయితే నీకు అర్థమైపోద్దా అన్న? అర్థమైపోద్ది. మరి ఇన్ని రోజులు బట్టి హీరోగా చేస్తున్నా, ఇంకా అర్థం కాలేదా? అమ్మా, మీరు పూల తోటల నుండి వచ్చారా? అవునరా. పూలను అతుక్కుపోతే అవునన్నాను కదరా, తర్వాత నీ పంచి పడదు.
సరే వాళ్ళ గురించి వదిలేండి అమ్మా. ఇందాక మీరు నా ఫేస్ కళ్ళది ఎర్రగా ఉన్నాయి అన్నారు కదా, అది నిజమే. డే అండ్ నైట్ షూట్ ఎఫెక్ట్ అమ్మా ఇదంతా. అది నైట్ ఎఫెక్ట్ కాదు, నాకౌట్ ఎఫెక్ట్, నాకౌట్ ఎఫెక్ట్. అమ్మా మర్చిపోయింది దాన్ని చదవడం. అసలు అద్భుతంగా డ్రెస్ వేసుకుని వచ్చే ఇవాళ అసలు ఏంటి ఈవెంట్, అర్జెంట్ రమ్మని చెప్పినా నాకేం చెప్పరా? ఈ రోజు ఈవెంట్ విన్నావంటే నువ్వే ఆశ్చర్యపోతావు తెలుసా? ఏంటమ్మా ఈవెంట్? ఈ రోజు ఈవెంట్ బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్ అంటే అమ్మాయిలు అదిరిపోద్ది ఈవెంట్. అదేంటో నాకు తెలియదు కానీ బ్యూటీ కాంటెస్ట్ అని చెప్పారు, సో ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను. నువ్వు ఎలా రెడీ అయినా బ్యూటీ అమ్మా నువ్వు. అమ్మ అంటే ఓకే, మరి నువ్వేంటే, మరి నువ్వేంటే? ఈవెంట్ ఇచ్చిన ఎవరు? ఎవరో ఇద్దరు బంగారు రాజులని చెప్పారు. సరే సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. మిగతా అంతా నేను చూసుకుంటా. రే మీరు వెళ్ళి కూర్చోండి. ఈవెంట్ పిలిచిన బంగారు రాజులు, చిన్న బంగారు రాజు, పెద్ద బంగారు రాజు ఎవరయ్యా? ఎక్కడ ఎవయ్యా? హలో, చిన్న బంగారు రాజు, పెద్ద బంగారు రాజు అంటే ఎవరు? నువ్వెవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ పిలిచారు కదా, మా అమ్మకి ఫోన్ చేశారు. మీరు ఏదైనా చేస్తారా? మేము ఏదైనా చేస్తాం. ఏది మాకు పుంజు చేత గుడ్డు పెట్టించు, పుంజు చేత గుడ్డు పెట్టించు. పుంజు గుడ్డాడని పెడతాది అసలు. ఏదైనా చేస్తారన్నో, ఏదైనా చేస్తారన్నో. ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చామండి. మీరు Entertainment ఈవెంట్ చేయవయ్యా, గుడ్డు ఎంటర్టైన్మెంట్ పెట్టించి. దీన్ని నవ్వించు, దీన్ని నవ్వించు. దాన్ని నవ్వించడం అసలు ఈవెంట్ ఏంటో చెప్పాలి కదా. మీరు ఈవెంట్ ఏంటో పేమెంట్ ఏంటో మాట్లాడాలి కదా. ఏం మాట్లాడకుండా మీరు డైరెక్ట్ గా వచ్చి పుంజు గుడ్డు పెట్టించు దీని ఎంటర్టైన్మెంట్ చేయంటే ఈవెంట్ అదే. ఏ ఈవెంట్? నా గుడ్డులో పుంజు, నా గుడ్డులో పుంజు. ఏ ఈవెంటే బాబు? ఏదో బ్యూటీ కాంటెస్ట్ అని చెప్పారంటే మా అమ్మగారికి. మా విలేజ్ లో చిన్న తేడాలు వచ్చినాయా? ఏంటి? అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు. అమ్మాయిలు వచ్చేసి ఆంటీ ఎందుకు? వాళ్ళ మధ్య బ్యూటీ కాంటెస్ట్ పెట్టాం మేము. సరే ఇప్పుడు ఆ కంటెస్టెంట్స్ పిలవండి సార్. ఆ లేడీస్ ని పిలిస్తే అప్పుడు ఆ బ్యూటీ కాంటెస్ట్ ఏంటో స్టార్ట్ చేద్దాం. సరే, నేను అమ్మాయిల తరపు నుంచి ఉంటాను, మా వాడు ఆంటీల తరపు నేను ఆంటీలకి సపోర్ట్, నేను ఆంటీలకి సపోర్ట్. సరే మరి కంటెస్టెంట్ పిలుస్తాను ఈ లోపు. పిలవండి. ఈవెంట్ మొత్తం తేడాగా ఉంది, వీళ్ళిద్దరు ఇంకా తేడాగా ఉన్నారు. సో ఈ విలేజ్ బ్యూటీ కాంటెస్ట్ లో ఎవరెవరు పోటీ పడుతున్నారో అందరిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నువ్వు సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సత్తంగుందిరా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గూడి ఎక్కినట్టుందిరా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామి, నా సామి, నా సామి. వెల్కమ్ వెల్కమ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. బ్యూటీ కాంపిటీషన్ అన్నారు, ఇక్కడ మేమంతా బ్యూటీలు ఉన్నాం. అటు సైడ్ బ్యూటీ లేరి, అక్కడ సైడ్ ఆంటీలు అన్నారు, అందరూ అమ్మమ్మలు ఉన్నారండి, అమ్మమ్మలు ఉన్నారండి. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను రోడ్ మీద వెళ్తుంటే అందరు నన్ను ఐశ్వర్య అంటారు. ఏంటి అటు చూపిస్తున్నారు, ఏమైంది? నువ్వు ఐశ్వర్య అంటే అటు ఎవడో కంకర్ రైచుకొస్తున్నాడమ్మా, కంకర్ రైచుకొస్తున్నాడమ్మా. కొంచెం దూరంగా ఉండు. మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి. ఎందుకు? నీ నుంచి తప్పించుకోవడానికా, నీ నుంచి తప్పించుకోవడానికా? అయినా ఏది ఏమైనా అమ్మాయిలో గొప్ప. ఈ మాట అమ్మాయిలు చెప్పాలి, నువ్వెందుకు మాట్లాడుతావు ఇట్లా? హలో, ఎక్కువ మాట్లాడుతున్నారేంది? అందం మాది, అనుభవం మాది. మా కోసం యుద్ధాలు చేయాలి తెలుసా? మాతోనే యుద్ధాలు చేయాలి తెలుసా? మేము అట్రాక్ట్ చేస్తాం, మమ్మల్ని తట్టుకోలేరు. మీరిద్దరు ముందుకు వచ్చినప్పుడు ఈటీవీ ఛానల్ మార్చారు తెలుసా? ఛానల్ మార్చారు తెలుసా? ఇండైరెక్ట్ గా అమ్మాయిల గొప్ప అని చెప్పేసి టైటిల్ లోనే చెప్పారు. ఫస్ట్ అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు అని పెట్టారు. అయినా బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకేంటమ్మా తక్కువ? మా బ్యూటీ అన్న బ్యూటీ ఎక్కడుంది? ఓవరాక్షన్ చేయకు. ఇంట్లో నేనే కదా నీకు రోల్ మోడల్ అంటావు. మీది అయిపోతే మమ్మల్ని లేపరా, మేము కూడా ఎపిసోడ్ లో ఉన్నాం, మేము కూడా ఎపిసోడ్ లో ఉన్నాం. ఇందాకే కదా ముద్దుగా ఉన్నావు అమ్మా అన్నావు. ముద్దుగా కాదు, బొద్దుగా ఉన్నా అన్నా, బొద్దుగా ఉన్నా అన్నా. నీకు వినిపించలేదేమో. మీ అందరికి ఒక విషయం చెప్పాలా? మేమిద్దరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అందరు మమ్మల్ని ఖతర్నాక్ పాపలు అంటారు. ఖతర్నాక్ పాప కాదు, మా గత్తర్ పాప, గత్తర్ పాప. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.
చెప్తే నేను రూమ్ లోనే పడుకునేవాడు కదా సుధీర్ ఇదంతా ఎందుకు గాని నువ్వు అమ్మాయిలు వేప ఆంటీలు వేప ఎవరు అందంగా ఉంటారు చెప్పు. ఈ కన్ను గొప్పదా అంటే ఏం చెప్తారు? బావా ఒకసారి చూసి చెప్పు బావా. అదే అంటే ఇప్పుడు నేను సుధీర్ ఇక్కడ చూసి చెప్పు. మీరు ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా ఆంటీల కంటే అమ్మాయిలే గొప్ప. అది ఆంటీ చెప్పకూడదురా అమ్మాయి ఆంటీ అవుద్దేమో గానీ ఆంటీ ఎంత ట్రై చేసినా అమ్మాయి అవ్వలేదు. నువ్వు అవ్వేవు కదా. నేను అమ్మాయిల వైపు ఆంటీల వైపు హలో కాదు. నువ్వు ఇటు వచ్చేదా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మా వరపు. మా అమ్మాయిల కోసం అబ్బాయిలు పడి సరే చచ్చిపోతారు. నువ్వు కూడా వచ్చేయ్. హలో మేము అట్రాక్ట్ చేస్తాం తెలుసా? నేను అటాక్ చేస్తాను తెలుసా. అన్న వీళ్ళతో మాటలేంది? అందంగా అమ్మాయిలే మమ్మల్ని ఉంటారు. ఎవరు తట్టుకోలేరు. నిన్ను తట్టుకుంటారులే, పక్కకి వెళ్ళు. అసలు మా నటకుమారి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ వాళ్ళు ఎవరైనా పుట్టారా అసలు? అది కళ్ళజోడు తీ గొడ్ల గూబలా ఉన్నావు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు. అరే ఫైమా అన్నా గీతుని బిలు ఏదేమైనా ఏమంటారు? ఆంటీలే అందగత్త. ఆంటీలు గొప్ప మీరు అంటున్నారు, అమ్మాయిలు గొప్ప మీరు అంటున్నారు. ఎవరు చెప్పడు అందగత్తలని ఇద్దరికి ఇక్కడ కాంపిటీషన్ పెడతాం. వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేయమనంటే వీళ్ళకి వచ్చింది వీళ్ళు చేస్తారు. కాంపిటీషన్ ఎవరు వినైతే వాళ్ళు అందుకు అయిపోయింది. అంకుల్ అంత ఈజీ కాదు. ఎవడే అంకుల్ ఎవడికి అంకులే? ఏమయ్యా మీ ఆంటీలు తీసుకొని వాటిల్లు. ఆంటీ పదా రే మీ అమ్మాయిలు అందరం తీసుకొని వాటిల్లు. మాకు ఎంటర్టైన్మెంట్ లో భాగంగా మాకు ఫస్ట్ టైం రాబో. కాదు ఇప్పుడు వాళ్ళిద్దరికి పోటీ అని చెప్పానంటే మా అమ్మలు ఒక్కళ్ళే ఇబ్బంది పెట్టలేను. అమ్మతో పాటు నాకు తెలిసి ఇంకోళ్ళు ఎవరన్నా పిలిస్తే అప్పుడు అమ్మకు కూడా ఈజీగా ఉంటది. ఎవరు వస్తారే మీకు ఎందుకు? ప్లీజ్ వెల్కమ్ ద స్పెషల్ గెస్ట్. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి ఈలేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి. స్పెషల్ గెస్ట్ పిలిస్తే మీరు వచ్చారు. ఎవరు మీరు అసలు? ఇందాక మేనేజర్ గారు ఫోన్ చేశారు. ప్రతి ఎపిసోడ్ లో ఇలా అరిచేసి బిల్లు రాసి వెళ్ళిపోతున్నారంట. ఎవరే మీరు అసలు? ఏ స్పెషల్ గెస్ట్ పిలిస్తే మీరు వచ్చారేంటి? ఈ ఊర్లో యూత్ బ్యాచ్, దుబాయ్ సీన్ బ్యాచ్ మీ అందరూ. అవును నువ్వేం చేస్తుంటావు? నేను యాంకర్ ని. నువ్వు యాంకరా? ఆ. మీ అసిస్టెంట్ పేరేంటి? అరే దుబాయ్ ఆ. చూపుడు పోయిందిరా. అదే బేగులు కావాలి. 2 తీసుకో. బేగులు కాదు బాబు, హెయిర్ స్టైల్ స్టైల్ ఇది. ఇది స్టైలా? ఆ. మరి లారెన్స్ ప్రభుత్వ గారు చేసింది ఏంటిది? సెలూన్ షాప్ కి వెళ్ళేటప్పుడు డబ్బులు పూర్తి తీసుకెళ్ళి సగసం కొట్టోలిస్తే దాని స్టైలా? అసలు ఏంటి సార్ అసలు ఏం నోటికి ఏ అంటే రే ఊర్లో ఏం జరుగుతుంది మాకు తెలియకుంటే ఏం జరగకూడదు. బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుందంటే ఆడవాళ్ళకి ఆంటీలు ఎవరు అందంగా ఉంటారు, ఎవరు గొప్ప అని చెప్పారు. ఏం పేరు పెట్టడానికి? అలా అంటారు. తర్వాత నువ్వు ఊ అంటావు. అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు. నువ్వు యాంకర్ ఎక్కడ? నేను యాంకర్ సార్. ఇక్కడ నేను లోకల్ యాంకర్ తెలుసా నీకు ఆ విషయం? సరే మీరు వచ్చారు కదా కాంపిటీషన్ కి, వచ్చి హ్యాపీగా ఎక్కడన్నా కూర్చొని చూడండి, కాంపిటీషన్ చూడండి. అంటే లేడీస్ అలా ఇటు రండి మీరు, అటు వెళ్ళండి. ఇప్పుడన్నా స్పెషల్ గెస్ట్ రావాలి. లెట్ మీ వెల్కమ్ ది స్పెషల్ గెస్ట్. నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే
వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫైనలీ సో హ్యాపీ టు సీ యూ ఆన్ ది స్టేజ్. అది సడన్ గా పిలిచి డాన్స్ చేయమంటే ఏదో తెలియని భయం ఆనందం అన్ని కలిపి ఒకేసారి వచ్చినాయి. యాక్చువల్లీ అది అంతా నేను చెప్పాలి, ఎందుకంటే దిస్ షో నాకు ఎలా పరిచయం అంటే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇంద్రజ గారు వల్లనే. నాకైతే ఇంద్రజ గారుకి ముందు ఇంద్రజ ఇంకా పర్సనల్ నేమ్స్ అన్ని ఉన్నాయి. వి గో బ్యాక్ అ లాంగ్ వే. So nice to see you. You're looking like a pink angel. Thank you, Kasturi. Thank you. You know I never Thank liked. you, Shanmati. Yeah, don't say that. Thank you so much and wonderful having you here. Welcome to Sridevi Drama Company. I have a lot of friends here. So అందరూ నాకు తెలిసిన వాళ్ళు. I think only 2-3 new faces for me. Hello everybody. Hello again. ఇక్కడ కూడా hello. చాలా సూపర్ గా ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ గార్జియస్ అండ్ ఎనర్జెటిక్. అండ్ సుధీర్, తెలుసా ఈ షోకి ఇంద్రజ గారు వల్లనే ఈ షో గురించి నాకు తెలుసు. కానీ ఎక్కడ తిరిగినా సుధీర్ 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 అని ఎన్ని ఫ్యాన్స్ అబ్బా మీకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంత పక్కన నిలబడి డాన్స్ ఆడి తర్వాత మీ హెయిర్ స్టైల్ కూడా చాలా ఫ్యాన్ అయ్యాను. ఇక్కడికి మిమ్మల్ని పిలిచిన మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయిలు వర్సెస్ ఆంటీలు. కానీ ఇక్కడ ఆంటీస్ ఎవరు లేరే. సారీ, దిస్ ఇస్ వెరీ ఏజిస్ట్. నేను ఒప్పుకోను. మీకు కావాలంటే అమేజింగ్ వర్సెస్ ఆసమ్. అందుకే మిమ్మల్ని పిలిచా. ఎందుకు? నన్ను ఆంటీ అని పిలిచడానిక. మిమ్మల్ని పిలిచింది ఎందుకు అని అంటే ఇక్కడ ఆంటీలు అమ్మాయిలు అంటున్నారు కాబట్టి అలా కాదు, అందరూ అమ్మాయిలే అని చెప్పాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. మీరు ఏం చేస్తారంటే ఇంద్రజ గారితో పాటు అక్కడ కూర్చొని ఇక్కడ వీళ్ళందరూ హ్యాపీగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. కొన్ని కాంపిటీషన్ ఉంటాయి, మీరు కూడా జడ్జ్ చేసి లాస్ట్ వెళ్ళేటప్పుడు అందరూ అమ్మాయిలు అని చెప్తే అయిపోయింది. ఓకే డన్. అక్కడ కూర్చొని హ్యాపీగా మిగతా ప్రోగ్రామ్ అక్కడి నుంచి ఎంజాయ్ చేయండి. సో లేడీస్ వచ్చేసరి ఇటువైపు బ్యూటీ కంటెస్టెంట్ లో బాగా మా ఆంటీలకి గేమ్ కావాలి. గేమ్ కాదండి, ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటది. ర్యాంప్ వాక్ అన్ని చాలా ప్లాన్ చేసాం మేము. ఆ ఎంటర్టైన్మెంట్ లో భాగంగానే మా గేమ్స్ కావాలి. ఫస్ట్ గేమ్ అంటే నన్ను అడగవా నాకేం కావాలో? ఏం కావాలి చెప్పండి. నాకు గేమే కావాలి. సరే ఫస్ట్ గేమ్ కావాలన్నారు కాబట్టి గేమే ప్లాన్ చేద్దాం. సెటప్ ప్లీజ్. సెటప్ వచ్చేసింది, చాలా ఈజీ. గేమ్ ఏంటంటే ఇటువైపు టీం నుంచి ఒకరు, ఇటువైపు టీం నుంచి ఒకరు వస్తారు, వచ్చి ఇక్కడ నుంచి ఉంటారు. నేను కొన్ని కమాండ్స్ చెప్తాను వాళ్ళకి. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి రామప్రసాద్ మీరు రండి. గేమ్ చాలా ఈజీ. ఇటువైపు టీం నుంచి ఒకరు వచ్చారు, ఇటువైపు నుంచి ఒకరు వచ్చారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన కమాండ్స్ మీరు ఫాలో అవ్వాలి. నేను ఎప్పుడైతే పిక్ ద బాల్ అంటానో అప్పుడే బాల్ తీసుకోవాలి. దానికి ముందు నేను చెప్పినట్టు చేయాలి. రైట్? బాడీ బెండ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ ఇయర్స్, రొటేట్, ఎనక్కో 4 అడుగులు వెళ్ళండి. పిక్ ద బాల్. ఇదే ఎగ్జాంపుల్. ఇది నువ్వు ఇంగ్లీష్ లో చెప్పకయ్యా, తెలుగులో చెప్పు. అదేంటి పిక్ ద బాల్ అంట. గేమ్ పేరే పిక్ ద బాల్ అంట. నూరు మనోడు ఒక్కడే ఆడతాడు. నేను ఒక్కడే అంటే కదా సార్. నీకెందుకు పిక్ ద బాల్ అన్నప్పుడు పిక్ చేయవయ్యా. ఓకేనా? సరే ఓకే. బెండ్, 1 లెగ్ అప్, 2 legs up, 2 legs up. 2 legs up అంటే జంప్ సార్. 2 legs up. నేను చెప్తా. రిమూవ్ యువర్ డ్రెస్. మా కమాండ్స్ మాకు ఉంటాయి, చేయవయ్యా. అలాంటి సరే ఫస్ట్ రిమూవ్ బ్లేజర్. షర్ట్ 2 buttons రిమూవ్. సార్ బ్లేజర్ రిమూవ్, షర్ట్ 2 buttons. నీ తెలివైన వాడు వేలే కానీ ఓకే. యాంకరింగ్ మానే వెళ్ళిపో. అయ్యి బాబు సార్. అదేంటి సార్ కమాండ్స్ సార్ ఇక్కడ చేయాలి. లాస్ట్ నీకేం కావాలి? పిక్ ద బాల్. అది రాదు. ఓ పని ఫస్ట్ మీరు ఆడించండి, అటువైపు నుంచి ఒకరిని, ఇటువైపు నుంచి ఒకరిని. దాని తర్వాత అప్పుడు నేను ఆడిస్తాను. పవిత్రకి సరైన పోటీ మా సైడ్ నుంచి శ్రీవాణి వస్తుంది. సరే ఇప్పుడు ఆంటీ సైడ్ నుంచి ఒకరు వచ్చారు, అమ్మాయిల సైడ్ నుంచి ఒకరు వచ్చారు. సో గేమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు పక్కన డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైందా? ఓకే. రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. బెండ్. ఏంటి
ఏంటి సార్ మీరు సరిగా వినపడేటట్టు చెప్పాలి. కిక్ ద బాల్ అన్నావు నువ్వు. కిక్ ద బాల్ కాదు సార్, పిక్ ద బాల్ అన్నాను. మాకు కూడా కిక్ ద బాల్ అన్నట్టే వినపడింది. కిక్ ద బాల్ మీరు వెళ్ళండి మీరు. రెడీ 3 2 1 స్లో పట్టుకోండి, బుక్ పట్టుకోండి, బెండ్, జంప్, గో బ్యాక్, గో ఫార్వర్డ్, రొటేట్, రైట్, లెఫ్ట్, బ్యాక్ 10 స్టెప్స్. క్లోజ్ యువర్ ఐస్ అన్నా నేను, క్లోజ్ యువర్ ఐస్ అన్నా నేను. ఓకే ఫాస్ట్ గట్టి వెళ్ళండి, ఫ్రంట్ కో 5 స్టెప్స్ వెళ్ళండి. ఎవరు ఫాస్ట్ వెళ్ళండి. పిక్ ది బాల్, పిక్ ది బాల్. పిక్ ద బాల్ లేదా? పిక్ ద బాల్ అంటే తీసుకోవడం, పీక్కోవడం కాదు, పీక్కోవడం కాదు. ఫస్ట్ రౌండ్ లోని అమ్మాయిలకు పాయింట్ వచ్చింది. వెల్ ట్రైడ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య గారు, భావన గారు రెడీ అండి? మీరు కూడా రైజ్ యువర్ రైట్ హ్యాండ్, జంప్, రన్, సర్కిల్, సర్కిల్, రన్, బ్యాక్వర్డ్ రన్నింగ్. ఓకే, కమెంట్ కిస్ మీ, కమెంట్ కిస్ మీ. Now the real game starts. Jump, bend, go forward, bend, pick the ball, pick the ball. Hey, hey. Okay, so again, girls, you got 2 points. నెక్స్ట్ కంటెస్టెంట్. బావా చెప్పు అమ్మాయిలు గ్రేట్ అని. అంటే ఇప్పుడు చాలా చూసి చెప్పు. మనం సరే మీ ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మా గేమ్ స్టార్ట్ చేయమ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందు గారు, లిరిషా గారు. ఏ ఇద్దరు ఆంటీలు ఆడితే బాగోదు అబ్బా. సో ఈ రౌండ్ ఆది ఆడిస్తాడు. ఇందు గారు జాగ్రత్తగా ఆడండి, అసలే సూపర్ ఉమ్మినావా. 3 2 1 రెడీ. 2 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి. 4 అడుగులు వెనక్కి. సర్కిల్, ఫాస్ట్, ఫాస్ట్, కళ్ళు తిరిగి పడిపోవాలి. బాబు మాకు వచ్చే కొన్ని ఐడియాలు. నువ్వు చెప్పు. లెఫ్ట్ లెగ్ రైట్, ముక్కు ముట్టుకోండి, మీరు బెండామండి, బాల్ తీసుకోండి, వెళ్ళిపోండి. నా ఇన్స్ట్రక్షన్ ఇలాగే ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్ పిక్ ద బాల్ అనాలా ఏంటి నువ్వు? పిక్ ద బాల్ వరకు మేము చెప్తాం రా. నువ్వు ఒకటి చెప్పు. ఫస్ట్ 2 3 4 6 12 13 52 రూపాయలరా నీ పేమెంట్. చెరుగు వరకు తీసుకోపోండి. మీరు వెళ్ళండి, నాకు అర్థమైంది. మీరు ట్రై చేస్తారు. చెప్పు మరి చెప్పు. నీల్ డౌన్, స్టాండ్, జంప్, రైట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ ఇయర్స్, టచ్ మై ఇయర్స్. అలా కొంచెం పట్టుకోండి, వదిలేండి. టచ్ యువర్ హెయిర్, గివ్ ఎ ఫ్లయింగ్ కేస్. మీ టీంలో వెళ్ళి మీకు ఇష్టమైన వాళ్ళు ముట్టుకొని రండి. So again, girls are with 3 points. దీన్ని బట్టి నీకు అర్థమైంది. ఏమర్థమైంది? ప్రతి రౌండ్ లో వాళ్ళ అమ్మాయిలు ఇలా ఆంటీలని ప్రూవ్ చేసుకున్నారు. మహతి గారు మీరు రండి, చెప్తా. ఫైమా నువ్వు రామ్మా. As this way, up, touch your nose, touch your ears, touch your lips, touch your eyes, touch your eyebrows, go back, come forward, go back, come forward, run, 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 run. Go to Indraja garu, go to Indraja garu, pick the ball, pick the ball, pick the ball. Ola ola chica, ola monu gele nana chica, ola chica, ola ola chica, ola chica, ola ola chica. First point to Auntie.
మా లేడీస్ నెట్రా చీట్ చేస్తున్నావు. నేను అక్కడ చీట్ చేశాను సార్. ఫోటో ఇంద్రజాగర్ అన్నావు. అవును అనే లోపు ఇంకోటి చెప్తాము, చెయ్యాలి. అదే కదా కమెంట్స్ తీసుకోవడం అంటే. మనకు అన్యాయం జరిగింది, అందరూ స్ట్రైక్ చేయండి. ఇప్పుడు మీ ఇద్దరు ఆడాలి ఆట, మేము ఆడిస్తాం. నీకు న్యాయం చేసే బాధ్యత నాది. లోకల్ యాంకర్స్ ఇద్దరు ఇప్పుడు రా. ముక్కు మీద వేలు పెట్టు. ఓకే, ఒక చేయి పైకి లేపు, కొంచెం ముందుకు రా. ఇద్దరు పక్క పక్క నించోండి. ఆవిడ తల మీద చెయ్యి. ఓకే, తల మీద చెయ్యి. ఇప్పుడు 7 అడుగులు వేయండి ఇద్దరు. ఇదేం గేమ్ అండి బాబు? 1 2 3 4 5 6 7 ఎంతమందిని పెళ్లి చేసుకున్నారండి? పెళ్లి అనగానే రెడీ అయిపోతున్నారు. పెళ్లి కాదండి, వాళ్ళు కమెంట్స్ అండి. గేమ్ ఇది. వాళ్ళు వేరే ఏదో చేయిస్తున్నారు మీతో. నిజమా? నిజం కాదు, కాలు తక్కువ. ఈ బంతి తీసుకొని ఒకరొకరు ఆడుకోండి. ఐ లవ్ చెప్పు. దేనికి సార్? 7 అడుగులు వేసి పెళ్లి చేసుకుని ఐ లవ్ చెప్పవా? ఈ రోజు నుంచి 5 మాకు భర్తవు నువ్వు. గేమ్ లేదు, క్యాన్సిల్. గేమ్ లేదు. ఏందా ఇది? యాంకర్ అని చెప్పి గేములు డ్రిల్ మాస్టర్ లా ఇదే మాకు కావాల్సింది. ఆంటీలు ఎంటర్టైన్మెంట్ ఇది, అమ్మాయిల ఎంటర్టైన్మెంట్ ఇది. సరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోదాం సార్. గేమ్ అయిపోయింది కదా. సో ఈ గేమ్ లోని విమెన్ విత్ 1 పాయింట్ అండ్ గర్ల్స్ ఆర్ విత్ 3 పాయింట్స్. గర్ల్స్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద గేమ్. ఫిజికల్ గేమ్ ఆడితే అమ్మాయిలు గెలిచారు కాబట్టి నాకు అందరూ ఈక్వల్ కాబట్టి ఏం చేద్దాం అంటే ఈసారి శ్రీదేవి ఆనవాయితీ ప్రకారం థమ్షరాట్స్ ఆడదాం. ఆనవాయితీ ప్రకారం నరేష్ గారిని ఫస్ట్ ఆడు. గర్ల్స్ టీం నుంచి నరేష్ వచ్చాడు. ఫస్ట్ పాట. యువర్ టైం స్టార్ట్ నౌ. భాస్కర్. రెడీ 3 2 1. దాండియా తీసుకున్నావా? ఆగాగు, దాండియా తీసుకున్నావా? దాండియా మీదే ఉందా? దాండియా అనేది ఉంది. దాండియా ఊగిపోదా ఇండియా. పాట పాడా. Women are with 1 point. Okay, next Geetu Royal. Time starts now. ఓ మిడిల్. నీకు ఇష్టమంట తరుణ్. నువ్వు లేక నేను లేను. ఇందు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. The girls are again with 1 point. Okay. Yeah. Praveen Dar. 3 2 1 go. ఏలు ఏలు నాతో వస్తా అన్నమయ్య. మరదల Thank you so much, ma'am. అడగకుండా మీరే వచ్చి మాతో పాటు వచ్చి డాన్స్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. మైమ్ చేసే వారిని చూస్తేనే నాకు తెలిసిపోయింది. అనగానే ఎలాగో మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెడతాము. ఈసారి ఏం చేస్తామంటే మీకు పాటిస్తాము, మీరు మైమ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఇంద్రజ గారు ఇప్పుడు లేడీస్ టీమ్ కి ఒక పాట యాక్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు గెస్ట్ చేయాలి. సో మీకు సపోర్ట్ గా ఇంద్రజ గారు వచ్చారు కాబట్టి మ్యామ్ యు రెడీ? రెడీ మ్యామ్, యువర్ టైం స్టార్ట్ నౌ. హీరో సావిత్రి గారా?
శ్రీదేవి గారు. శ్రీదేవి. Your time starts now. హీరో రామారావు గారా? ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది యాక్చువల్లీ ఇద్దరు బాగా ఆడారు. జడ్జెస్ వచ్చి ఆడిన తర్వాత ఇంకా బాగా అనిపించింది కాబట్టి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు అన్నమాట. సో ఇట్స్ ఎ డ్రా. బోత్ ఉమెన్ అండ్ ఫీమేల్ బోత్ డ్రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ విలేజ్ టాలెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి పర్ఫామ్ చేస్తా ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే కొత్త కొత్త ఆర్టిస్టులకి ఛాన్స్ ఇవ్వడం. లెట్ మీ వెల్కమ్ డింపుల్ మోనికా ఫర్ ఎ వండర్ఫుల్ ఫోక్ నంబర్. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. లెఫ్ట్ నుంచి చూసి సీతాదేవ్ అనుకున్నాను. సత్యభామ ఫేస్ కట్. Extremely extraordinary performance. ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాము మాస్టర్. I'm presenting you Dimple Monica. Monica, welcome to Sridevi Drama Company. Thank you.
యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్. మీరు ఆల్రెడీ ఫోక్ సాంగ్స్ లో మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. ఇక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం, అందులో లైవ్ లో చేయడం చాలా కష్టం. చాలా బాగా చేశారు మీరు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కస్తూరి గారు అది కొట్టేశారు మమ్మల్ని మీరు. యూ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. కొరియోగ్రఫర్ రాముకి కూడా నా కంగ్రాచులేషన్స్. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ మీ పర్ఫార్మెన్స్ లో తెలిసింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. సో జనరల్లీ మనం ఉండే బిజీ స్కెడ్యూల్లోని లేకపోతే రెగ్యులర్ షూటింగ్స్ కావచ్చు, ఇంకా మిగతా వర్క్స్ కావచ్చు, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనతో మాట్లాడాలనుకున్నా, మనల్ని ఏమన్నా అడగాలనుకున్నా, మనకి ఎలా కనెక్ట్ అవ్వాలో, ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. సో వాళ్ళందరూ మిమ్మల్ని కలవాలి ఒక్కొక్కరుగా వచ్చి అని చెప్పానంటే కష్టం. మీకున్న టైం మీరు కేటాయించలేరు. కాబట్టి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన సెలబ్రిటీ ఎవరు, వాళ్ళ మీరు ఏమన్నా అడగాలి అనుకుంటే వాళ్ళని అడగొచ్చు అని చెప్పని కొన్ని వీడియో బైట్స్ సేకరించారు. సో ఎవరెవరికి సంబంధించిన బైట్స్ వచ్చినప్పుడు మీ ఆన్సర్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సో హియర్ వి గో విత్ ద ఫస్ట్ వీడియో. అదన్నా చాలా మంది ఇండస్ట్రీ ఎదగడం కోసం అందరు హీరోని ఇష్టపడుతూ ఉంటారు. మీరు మాత్రం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇష్టపడ్డారు. దీని వల్ల మీకు సినిమాకి ఏమైనా అవకాశాలు తగ్గుతున్నాయా? అలాంటిదే లేదు. బేసిక్ గా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి అనేది అది కాదు. నాకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గడం అంటే ఏది జరగదు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మందికి కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా కంటే కూడా వ్యక్తిత్వం పరంగా చాలా ఇష్టం నాకు. ఈ రోజుల్లో కరెక్ట్ గా మనిషికి సహాయం చేసేవాడే దేవుడు అంటాం మనం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నాకు దేవుళ్ళు అంటాడే. అలాంటి వ్యక్తుల్లో ప్రథముడు అనమాట ఆయన. సహాయం చేయడంలో ఎంత ముందు ఉంటాడంటే, అతని దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేసే మనస్తత్వం కలిగిన ఏకైక స్టార్ పవర్ స్టార్. ఓకే, సో నెక్స్ట్ వీడియో. రాంప్రసాద్ అన్న, మీరు ఎప్పుడు మమ్మల్ని సరదాగా నవ్వించడమే మేము చూసాం. కానీ మీరు ఈ స్థాయికి వచ్చాక ఎప్పుడైనా అవమానపడ్డ సందర్భాలు ఉన్నాయన్న? నా లైఫ్ లో అవమానపడ్డం కన్నా, అందరూ ఇండస్ట్రీ కష్టపడి వస్తారు కదా, నేను అలా కష్టపడి వచ్చాను. అవమానం అంటే ప్రతి ఒక్కరు మొహమే పెట్టి నువ్వు ఇది అని ఏం లేదు. అవకాశాలు లేకపోవడాలు ఇలాంటి వాటిలో స్ట్రగుల్ అయింది తప్ప నన్నైతే ఎవరు హట్ చేసింది లేదు. నువ్వే యాంకర్ అని చెప్పి హట్ చేశాను. అంత సీరియస్ క్వశ్చన్ అడిగితే సీరియస్ గా నేనైతే మాత్రం ఎప్పుడు హట్ అయ్యలేదు. ఒకవేళ నన్ను హట్ చేసినా సరే అది మేబీ నా మైనస్ అనుకునేవాడు తప్ప, పర్టికులర్ గా నన్ను హట్ చేశారు, ఇదేదో దానికి మన రివెంజ్ తీర్చుకోవాలి, దీనికి ఏదో మనం సమాధానం చెప్పాలని మాత్రం నాకు ఎప్పుడు లేదు. సో ఎప్పుడు హట్ అవ్వలేదు సీరియస్ గా. ఇప్పుడు ఒక మంచి హిలేరియస్ స్కిట్ తో మీ ముందుకు రాబోతాం మా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. లెట్ మీ వెల్కమ్ ఎవ్రీవన్. ఊర్లో అందరూ టైలర్ గురించి ఏమనుకుంటున్నారు? గాలోడు ఓకే గానీ కాలింగ్ శాస్త్రం అటు ఇటుగా ఉంది అంటున్నారు. సరే, సినిమా గురించి మా టాపిక్ వచ్చింది కాబట్టి గాలోడు కాలింగ్ శాస్త్రం రెండు ఒకేసారి 70 mm దింపుదాం అనుకుంటున్నా. ఎలా ఉండదంటావు? 70 mm వాడు దిగుతుంది ఈజీగా. నా గురించి పక్కన పెట్టండి. నువ్వు ఆంటీలకే సపోర్ట్ చేసేది? అవును, ఆంటీలకే. మరి ఎందుకు వాళ్ళని తిడుతున్నారు? గ్యాప్ వచ్చినప్పుడు ఆంటీ మరేంటి అంటున్నాను. కోపం వచ్చినట్టుంది. సిగ్గుందారా? నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేసేది, వాళ్ళతో తిడుతున్నారు. నేను బ్రేక్ టైం లో వచ్చి ఏమైనా తింటానని అడుగుతున్నారు. నేను తింటానని మీరు ఒప్పుకోలేదు అంటున్నా అంతే. ఇద్దరు తిడుతున్నారంట. అని మామూలు ఫోన్ చేసి ఏమంటే వస్తారా అని చెప్పని శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ లోపే తిట్టేస్తున్నారు. మధ్యలో పాస్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు? వర్కౌట్ అయితే ఈ కంపెనీ, లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు షోలో ఆడవాళ్ళ సేఫ్టీ కోసం ఎంత ప్లాన్ చేశానంటే, లేడీస్ అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత లొకేషన్ పెట్టమన్నా సేఫ్ గా వెళ్ళారు లేదా అని. వాళ్ళు చేరుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి, నువ్వు చేరుకోవడానికి. అవునులే, వరలక్ష్మితో ఏంటి గొడవ? మొన్న వచ్చి ఏమంటే జాకెట్ బాగా కొట్టాలి, కిటికీలు తెరిచి ఉంచండి అంది. నేను నైట్ అంతా నా ఇంటి కిటికీలు తెరిచే ఉంచా. పొద్దున్న వచ్చి తిడుతుంది. ఆవిడ తెరిచి ఉంచమంది జాకెట్ కిటికీలు, నీ ఇంటి కిటికీలు కాదు. అదొక పక్కనట్టు. మొన్న ఒక ఆవిడ వచ్చి జాకెట్ కిటికీలు పెట్టమంటే కిటికీలు ఏం సరిపోతాయని పెద్ద తలుపులు పెట్టాడు అంకదల. ఏమన్నా దరిద్రం దురదృష్టం రెండు కలిపి ఉండబట్టి అమ్మాయి ఇలాంటి గెటప్లు వెళ్తూ వస్తాం. అవును, దరిద్రం దురదృష్టం రెండు కలిపి రావడం అంటే ఏంటి? అదే నటకుమారి మాతి ఒకే ఎపిసోడ్ లో ఉండడం.
ఆఫ్ చేయమని చెప్పాను. ఆఫ్ చేయమని చెప్పాం కదా, నీది ఆఫ్ చేయలేదా? సరే గాని మా బర్రె ఈయన దానికి మంచి డ్రెస్ కుట్టాలి. ఏ టైప్ కుట్టాలి? బర్రె కుట్టాలా? నీ కొలతలు తీసుకున్నాక సరిపోద్ది. నాకు మాధురి దీక్షిత్ బ్లౌజ్ కావాలండి. అంటే ఇలాగా చోలీకే పీచే క్యా హై ఇక్కడ నుంచి ఇలా అంటారు చూసారా? ఓకే 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 బాస్ మెజర్మెంట్స్ చెప్పరా? నాకు తెలుసు. కంటి చూపుతోటే మెజర్మెంట్స్ అయిపోతాయా? నేను వెళ్తాను. మీరేం కంగారు పడకండి, నేను దగ్గర చూస్తాను. థ్యాంక్ యూ, మా సిస్టర్ని పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ మా. రండి, మీకేం కావాలి? నాకు ఇది బుట్ట బొమ్మ లాగా కుట్టారు కదా ఫ్రాక్, కానీ నేను దీంట్లో కొంచెం పొట్టి కనిపిస్తున్న పొడుగ్గా కనిపించే ఫ్రాక్ కావాలి. నీకు డ్రెస్ జూమ్ చేసి పంపిస్తాను, బయలుదేరు. బాస్ పెట్టింది వాళ్ళు. చెప్పండి, ఏంటి? మీకు కొంచెం పొడుగ్గా కనిపించే డ్రెస్ కావాలి నాకు. కాదు, ఇందాక ఒక ఆవిడ వచ్చి ఏదైంది మీరు కాదా అది? మీ వల్ల అవుతుందా లేదా? లేదు అయిపోద్దండి, అయిపోద్ది. మీరు పొడుగ్గా కనపడే డ్రెస్ కొట్టాలి అంతే కదా. మీరు 2 హీల్స్ కొనుక్కొని చెప్తా, మిగతా మేము సెట్ చేసుకుంటాం. రండి రండి అమ్మా, ఎవరో నెక్స్ట్. ఇంతకు ముందు నేను సీరియల్ చేసేదాన్ని, ఇప్పుడు శ్రీదేవి చేస్తున్నాను. ఎలా ఉంది? శ్రీదేవిని మాత్రం సీరియల్ చేయకండి అమ్మా. సర్లే గాని శ్రీదేవిలో నేను వేసుకోవడానికి ఒక మంచి డ్రెస్ నాకు సెట్ అయ్యేలా కుట్టండి. అయితే సెట్టే పీక్ కుట్టాలి, సెట్టే పీక్ కుట్టాలి. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. సర్లే బాబు, సరిగా కుట్టి పంపించు. ఆయన సరిగ్గా కుట్టడని మీరు అనుకుంటున్నారా? చూసారా ఎంత జాగ్రత్తగా కుడుతున్నాడు. ఒక మిషన్ కుట్టడం ఫస్ట్ టైం. రారా, సూపర్ ఉమెన్ ఫాస్ట్ కుట్టేయాలా? అయ్యా, సూదిలో దారం ఎక్కించి కుట్టించాలి. నువ్వు టైలరు, నీకు మళ్ళీ కస్టమర్లు. ఇది కన్నాలు కావాలి అని చెప్పానంటే దాన్ని సూత్తో పెడతాను. ఆల్రెడీ 3 ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ ఇంకేం పెట్టుకుంటావు? సర్లే గానీ చీర గట్టి బోర్ కొడుతుంది. నీకు చీర కట్టి బోరు కొడితే ఇక్కడ కుట్టి బోరు కొట్టింది వాడు చెప్పాడా? ఏం కావాలి చెప్పండి. ఓ లంగావని కుట్టి పెట్టి. నీకు లంగా ఓనియా? మేము జాబ్ అయినా మానేస్తాం కానీ నిన్ను లంగా ఓనిలో మేము చూడాలి. వెళ్ళిపో. లేదు, మీకు మంచి ఫ్రాక్ కొడతాను. ఎంతవరకు ఎంతమంది కుట్టావు? మీరు మీకు కుట్టేదాకా వెళ్ళేటట్లేరే. ఏరా అమ్మాయిలు రండి. నాకు బ్లౌజ్ కి వెనకాల చిలకలు, హ్యాండ్స్ కి జింకలు, పరికినీకి పందులు. కాదు సుధీర్ ఎప్పుడు జింకల్ని చిలకల్ని వేసుకుని వస్తాడంట కదా, సో అదేదో నా బ్లౌజ్ కి కుట్టమని చెప్తున్నా. ఎందుకు ఆయన తీసుకొని నువ్వు వేసేసుకో. ఆవిడకి యానిమల్స్ కావాలట, నువ్వు వెళ్ళిపో. ఇది పెద్ద యానిమల్, తెలియదు నీకు. తినేస్తాడు మృగమేడు. కాదు, నీకు ఏ యానిమల్ కావాలమ్మా? ఇక్కడ జింకలు, ఇక్కడ చిలకలు అలాగా. నువ్వు వెళ్ళి ఇంటికి వచ్చేస్తే అన్ని. ఓకే డన్. ఏంటి బాస్ వీళ్ళిద్దరు మొత్తం కస్టమర్లు అందరు పంపిస్తున్నారు? ఏం కంగారు పడద్దురా, మనోళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఏంటి నా హ్యాండ్స్ కి ఇక్కడ స్లీవ్లెస్ ఎందుకు కుట్టావు? నీకు కనీసం హ్యాండ్ చేయలేదు, మన ఒక అమ్మాయికి అయితే లెగ్ చేయలేదు తెలుసా? వేరే మంచి బ్లౌజ్ కుట్టి పంపించు. మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. ఏంటి బాస్ వ్యాపారం? వీళ్ళిద్దరు ఎందుకు పెట్టుకున్నావు? దాదా నువ్వు రావు సరే. ఏమి ఆ టైలర్ మొన్న నీకు 4 జాకెట్లు ఇస్తే కుట్టేదానికి 3 ఇచ్చినావు, ఇంకోటి ఆడ అది అద్దెకిచ్చాం బాస్. అద్దెకిచ్చావా? ఏమి నా జాకెట్ అద్దెకి ఇచ్చినారా? లేదండి, అది ఆదికిచ్చిపోయా. నాకిచ్చిదారా? ఆదిలకి పంపించాము. అది మీకు సాయంత్రం వచ్చేస్తుందండి, సాయంత్రం పంపించేస్తాం. సార్ మనం మీకు డ్రెస్ ఇచ్చి ఎలా ఉంది? నాకు కూడా జాకెట్ కుట్టావు నువ్వు. నిన్ను టైలర్ గా పెట్టుకుని మేము పెద్ద తప్పు చేశాను తెలుసా? నీ వల్ల బిజినెస్ ₹1 కూడా జరగట్లేదు. అది కాదు సార్, అలా కాదు సార్. నేను చెప్పురా, నువ్వు టైలర్ రావా లేకపోతే ఇంతకు ముందు ఎక్కడైనా? ఇదిగో బార్డర్ ఏంటి వేయలేదు? మన పాకిస్తాన్కి ఇచ్చాను బార్డర్ లేకపోతే వాళ్ళకి. నువ్వు బాగా కుడతావంట కదా. కొత్త గుడ్లు కొడతాడండి, మాసిన గుడ్లు కొట్టడండి. సార్ మరి మా ఊడి సైజ్ కి ఏమైనా కొట్టండి సార్. ఇంకోటి మీ ఊడి సైజ్ కి సరే ఇగో అందరు బట్టలు రెడీ అయిపోయినాయి. ర్యాంప్ వాక్ కి రెడీగా ఉన్నారు లేడీస్ అందరూ. సుధీర్ గారు మీరు అన్ని బాగానే కుడుతున్నారు కానీ కిటికీలు పెట్టడానికి గాలి రాట్లా. ఫ్యాన్ వేసుకుంటే గాలి వస్తుంది. అవునరా, నువ్వు ఎదురు ఏడు సరే డ్రెస్సులు అందరికి కుట్టించాం కదా, అందరూ పంపించండి. ర్యాంప్ వాక్ రెడీగా ఉండండి.
హిలేరియస్. అమ్మా సచ్ ఎ హిలేరియస్ స్కిట్, కంప్లీట్లీ ఎంజాయ్డ్. కస్తూరి గారు. ఇట్ వాస్ ఎక్సలెంట్, ఆసమ్ పర్ఫార్మెన్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. సీరియల్స్ లో ఎప్పుడు ఏడుస్తూ చూస్తే అందరినీ ఇక్కడ నవ్వుతూ చూసాను, అదే నాకు హైలైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్ కస్తూరి గారు ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతారు. సో లెట్ మీ వెల్కమ్ హర్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ ఉంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చదివితే, అరే దేవుడా పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. గానీ అమ్మో, లోన దండనగా జరిగిందే నమ్మో, దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్మో. ఇంకొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, అవేంటో చూసేద్దాం. హాయ్ అండి, నేను దిల్ఫా ఖాన్. మా నేటివ్ వచ్చేసి తెనాలి. నా ఫేవరెట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే ఇంద్రజ మ్యామ్. సో మ్యామ్ స్మైల్ కానీ మ్యామ్ యాక్టివ్నెస్ కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను. బట్ నా క్వశ్చన్ వచ్చేసి మ్యామ్, మీకు ఒక డల్నెస్, ఐ మీన్ మీ సాడ్ మూమెంట్ కానీ ఏదో ఒకటి మాతో షేర్ చేసుకోగలరా? లైఫ్ లో జరిగిన ఏదైనా ఒక సాడ్ ఇన్సిడెంట్ ఆర్ సాడ్ మెమరీ. 98 అనుకుంటాను. ఫస్ట్ మేము ఒక ఫ్లాట్ కొన్నాం, చేతిలో ఉన్న డబ్బులన్నీ పెట్టేశాము. ఇంకా కరెక్ట్ గా అమ్మ వాళ్ళకి అప్పుడే కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, ఆవిడకి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలన్న అట్లాంటి ఒక పరిస్థితి. డబ్బులు అస్సలు లేదు చేతిలో. ఇంకా లోన్ అమౌంట్ పే చేయడానికే నేను ఎవ్రీ మంత్ వర్క్ చేస్తేనే నేను పే చేయగలను అండ్ ఫ్యామిలీ రన్ చేయాలి. అమ్మ వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ కూడా చేయాలి. అప్పుడు నేను వర్క్ చేస్తున్న 2 కంపెనీస్ లో కూడా వాళ్ళు చెక్ ఇవ్వడం జరిగింది, కానీ 2 చెక్లు బౌన్స్. సో ఎవరిని అడగాలో తెలియలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. నగలు అవి ఇవి చాలా జరిగాయి అనుకోండి. తర్వాతే అమ్మ వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఒక 10 days అప్పుడు నాకు డబ్బు మీద ఒక చిన్న ఇది వచ్చింది. అది నేను ఇప్పటి వరకు నేను కీపప్ చేస్తున్నాను. సో మనీ ఈస్ ఆల్వేస్ సెకండరీ ఫర్ మీ. ఎవరికి హెల్ప్ అని తెలిసినా నా చేతిలో ఉంటే ఇమ్మీడియట్ చేసేస్తాను. నా లైఫ్లో చాలా క్రిటికల్ మూమెంట్ అంటే అది. ఎందుకంటే అమ్మ వాళ్ళని కాపాడుకోలేకపోతామో అన్న భయం వచ్చింది నాకు. 10 days డబ్బులు లేకుండా చాలా తిరిగాం కాబట్టి. బట్ బై గాడ్స్ గ్రేస్ ఆపరేషన్ చేసి అమ్మ వాళ్ళు మాతో ఒక 15 years ఉన్నారు, ఇప్పుడు లేరు. Thank you so much for inspiring me. So next one please. మాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టము. అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అందులో నాకు పరదేశం అంటే చాలా ఇష్టము. కానీ మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి దొరబాబా నాకు చెప్పాడు, కానీ మీరు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మీ మాటలో చెప్పండి. బేసిక్ గా నాకు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం పెద్ద ఇష్టం లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నా లైఫ్ ఎలా ఉంటది అన్నది నేను అసలు ఊహించుకోలేకపోయినా. ఆ టైంలో వెళ్ళి ఏదైనా చదువుకునే పని చేసుకుందామా లేదంటే వేరే పని చేసుకోవాలా, ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఒక 10 days నాకు ఆ మైండ్ లోనే ఉంది. మళ్ళీ బ్యాక్ అయితే రాని సిచ్యువేషన్. కేవలం ఓన్లీ మేము హైపరాది అన్న టీమ్ లో ఉండటం వల్లే మేము మళ్ళీ బ్యాక్ రాగలిగాము.
అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాక్సిమం మేము చేయలేకపోవచ్చు అనుకున్నాం. ఆ టైంలో మా ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆది అన్న. ఆ టైంలో మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఆది అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు మా మదర్ ఎంత ఏడుస్తున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన రోజున ఎక్కువ ఏడవలేదు. కారణం ఆది అన్న ఉన్నాడన్న ధైర్యం. యాక్చువల్ మా ఫాదర్ లేరు నాకు. మా మదర్ నన్ను చాలా కష్టపడి పెంచారు. మనకి దీపాలు వెలిగిస్తాం చూడండి మేడం, ఒత్తులు చేతులతోనే మా మదర్ తయారు చేసేవారు. నేను మా సిస్టర్ వెళ్ళి అమ్మేవాళ్ళం. 10th తర్వాత మా ఫాదర్ చనిపోయారు. కష్టపడి నేను ఇంటర్ చదివా. ఇంటర్ తర్వాత మా రిలేటివ్స్ అందరూ కూడా మదర్ కష్టపడుతుంది, నువ్వు మళ్ళీ ఇప్పుడు బీటెక్ అంటే ఆవిడ ఇంకా కష్టపడుతూనే ఉండాలి, ఆవిడ తెచ్చే డబ్బులు మీకు కుటుంబానికి సరిపోవని చాలా మంది చెప్పారు. మా అమ్మ నువ్వు వెళ్ళి చదువుకోరా, చదువుకుంటే నేను ఈ 4 ఏళ్ళు కష్టపడితే సరిపోద్ది, నువ్వు చదువుకుంటే గనక నేను 4 ఏళ్ళ తర్వాత కష్టపడక్కర్లేదు, జీవితాంతం నువ్వు నన్ను ఇది చేయొచ్చు అన్నారు. బీటెక్ తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీ సైడ్ వెళ్తా అన్నప్పుడు ఒక్క మాట కూడా ఏమనకుండా, సరేరా నేను ఇంకో 2 ఏళ్ళు కష్టపడడానికి రెడీ, 2 ఏళ్ళు నువ్వు వెళ్ళి ట్రై చేసుకో అని చెప్పారు. మా మదర్ అంత చేయడం వల్లే ఇంత ఇది మేడం. చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన ఆ టైంలో లేకపోతే మా అబ్బాయి నాకు తగ్గేవాడు కాదు. ఆయనకి ఆ టైంలో కొత్త అయినా సరే మా అబ్బాయి రిస్క్ తీసుకుని కాపాడేది. ఇది మా ఫ్యామిలీ. మా సిస్టర్ ఉన్నారు, మా అమ్మ, మా అన్నయ్య. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇక్కడ దాకా మా ఫ్యామిలీలోకి వచ్చి మా అందరితో పాటు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ పరదేశి ఫర్ గెటింగ్ యూ. ఓకే, సో ఇప్పుడు లేడీస్ వర్సెస్ గర్ల్స్ కాంపిటీషన్ లోని మేం తక్కువ తిన్నావా అంటే మేం తక్కువ తిన్నాం అని చెప్పని, సరే ఎందుకు ఇద్దరు కలిపి ఒకేసారి మంచి పెర్ఫార్మెన్స్ అంటే ఒక అద్భుతమైన షూట్ అవుట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ లేడీస్ అండ్ గర్ల్స్. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిచ్చుంటానంటే చార చీర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తంటానా, నువ్వు వస్తానంటే నేను తంటానా, ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది
నాది నక్కిలిసు గొలుసు పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నాది 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 నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు హే పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ అయ్యబారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ ऐसे ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే ऐसे ఆటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే
కొట్టారు అసలు ఏ మాత్రం తగ్గకుండా మేం గ్రేడ్ అంటే మేం గ్రేడ్ అన్నట్టుగా చేశారు. ఈ పాటను ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన మనోజ్ మాస్టర్. ఫస్ట్ అమ్మా, ఇందాక కస్తూరి గారు వచ్చినప్పుడు చెప్పిన మాట ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. అమేజింగ్ వెసెస్ ఆసమ్. అంత బాగా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అంత బాగా అనిపించింది నాకైతే. ఈవెన్ మేమిద్దరం కూడా చాలా ఎంజాయ్ చేసాము చూసి. సూపర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ మాస్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. కస్తూరి గారు, ఎప్పుడు సినిమాలో మషూర్ అయిన సాంగ్స్ చేసినప్పుడు ఆల్వేస్ సినిమా గుర్తు వస్తాయి. కానీ ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఆ గుండె నుంచి చెప్తున్నాను, సినిమా సాంగ్ మర్చిపోయి మీ పర్ఫార్మెన్సే నాకు మైండ్ లో వచ్చింది. జస్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మిమ్మల్ని అందరూ చూసి నాకు ఈర్ష్యగా ఉంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, అక్కడ వెళ్ళి డాన్స్ ఆడాలని ఉంది. జస్ట్ సూపర్. ఆల్ ద బెస్ట్. ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు. అవేంటో చూసేద్దాం. హాయ్ ప్రసాద్ అన్న, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నేను మా ఫ్యామిలీని ఎంత ఇష్టపడతానో మిమ్మల్ని కూడా అంతే ఇష్టపడతాను. ఎందుకు అంటే మీ మనసులో ఎంత బాధ ఉన్నా దానికి రెట్టింపు ఉత్సాహంతో మీరు మమ్మల్ని నవ్విస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత నవ్వించే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రాబ్లం తలుచుకుని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు నిజంగా అవసరం అయితే, మీకు ఉపయోగపడుతుంది అంటే మీకు నా కిడ్నీ ఇవ్వడానికి కూడా నేను రెడీ అన్న. హోప్ యూ లివ్ ఏ లాంగ్ లైఫ్. మీరు ఎప్పుడు ఇలాగే మీరు నవ్వించాలని కోరుకుంటున్నాను. ఏ రోజు నేను బాధపడలేదు నాకు ఈ ప్రాబ్లం ఉందని. బట్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ దీని గురించి ఆలోచించను. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇది తర్వాత. నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులు ఉన్నారా అని నేను దేవుడు కోరుకునేది ఏంటంటే మేడం, నాకు ఇంకొన్ని వాళ్ళు మిమ్మల్ని నవ్విచ్చే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేనేమి బాధపడదు, నీళ్ళ బాధపడుతున్నారు నన్ను. మీద పడిపోతున్నారు, కాలు దొక్కుతాడు కింద నుంచి ఒకడు. ఇక్కడికి వచ్చి నువ్వు బాధపడకరా ఏంటో లద్ది చూస్తే వాడు ఏడట్లేదు, వాడు ఏడుస్తున్నాడేమో, ఏడిచి మాట్లాడేమో అనుకున్నా. పైకి చూస్తే నవ్వుతున్నాడు. సో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను మేడం. మీరు అలాగే ఉండాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మీరు ఇలాగే నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరంతా ఉన్నంతసేపు నాకు ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రోజు నా ఫ్యామిలీగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇక్కడ ఉన్న అందరూ. నా ఆర్టిస్ట్ ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్ గా ఉంది, ఇకపై ఉంటదని కూడా నాకు ధైర్యంగా ఉంది. అది నేనున్నా లేకపోయినా కూడా. కానీ అతి తక్కువ టైంలోని శ్రీదేవి డ్రామా కంపెనీలోని సూపర్ డూపర్ పేరు సూపర్ స్టార్ అయిన ఆర్టిస్ట్ ఎవరు అంటే గనక పంచప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరి కొంతమంది ఫ్యాన్స్ ఇంకొన్ని క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు. అవేంటో చూసేద్దాం. నమస్తే సుధీరన్న, నువ్వు వీక్ ఎంత వచ్చినా కూడా మేము చాలా ఎంటర్టైన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తామన్నా. కానీ నువ్వు బుధవారం రావట్లేదన్నా. డి ఎందుకు చేయట్లేదు, అది మాకు తెలియాలి. నేనెప్పుడు ఆపాను, చిన్న పాజ్ ఇచ్చాను అంతే. ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్.
ఫైనల్ ఘట్టం రానే వచ్చేసింది, ర్యాంప్ వాక్. సో ఇక్కడ డిసైడ్ అయిపోద్ది ఎవరు అందగత్తెలు లేదా ఎవరు గొప్పోళ్ళు ఏంటి అని చెప్పాను అనేది. సో దానికి అందరు రెడీయా? So presenting you all the hot and beautiful girls on the floor. అందరు రెడీగా ఉన్నారు ర్యాంప్ వాక్ కి. సో మీరందరూ కూడా రెడీ అయితే మా గర్ల్స్ ని పిలిచేద్దాం. సో గర్ల్స్, ఆర్ యు ఆల్ రెడీ ఫర్ ద ర్యాంప్ వాక్? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. మ్యూజిక్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా? నాకు సెట్టు కొట్టునోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? జడ్జెస్ చూశారు కదా అందాలు, ఒక్కొక్కరు వచ్చి ఎంత చక్కగా ర్యాంప్ వాక్ చేశారు, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఒక్కొక్కరు. కొంతమందిని క్లారిటీగా చూసాం, కొంతమంది చూసేలో వెళ్ళిపోయారు, సరిగ్గా చూడలేదు. ఇవ్వండి, మేము ఒక్కొక్కరిని అడుగుతాం, మీరు వాళ్ళ మార్కులు ఇవ్వండి. మేము రెడీగా ఉన్నాం మార్కులు. ఈవిడికి మీకు ఇచ్చే మార్క్స్ సార్, అది ఇలా పట్టుకోవాలి కదా సార్. అలా పట్టుకుంటే 9 అవుతుందని ఇలా పట్టుకున్న 6 చాలు. సార్ మీరు? ఓకే, రాంప్రసాద్ గారు మీరు? అదేంటి నేను కన్ఫ్యూజన్ ఉన్నా, 6 అని నాకు తెలియదు. ఈవిడికి మీరు ఇచ్చే మార్క్స్? అమ్మాయి జెన్యూన్ పాపం. ఓకే. భాస్కర్ గారు, రాంప్రసాద్ 10 - 9. అదేంటి సార్? నా ఇష్టం, ఒకటి ఇస్తున్నా ఆవిడకి. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏం కావాలా? సార్ ఆది గారు, ఈవిడికి మీరు ఇచ్చే మార్క్స్? ఆవిడకి 10 ఇస్తున్నాను. ఓకే, భాస్కర్ గారు? అన్నకు నచ్చితే నాకు నచ్చినట్టే. అలా నీకేం ఉండదు మళ్ళీ, నువ్వు అలా ఏముండదా? అయితే ఆరే. ఓకే, రాంప్రసాద్? నాకు 9, ఎందుకంటే వీడికి నచ్చింది, నేను డ్రాప్ అయిపోయినా. ఇంకా ఎవరు? బ్యూటిఫుల్ ఫైమా. ఫైమానే రాసుకోమను, మా దాంట్లో ఏం లేదు. అది కాదు సార్, ఎంతో కొంత ఇవ్వాలి కదా. అసలు సమస్య లేదు, ఫైమాన్ రాసుకోమని ఎంతో కొంత ఇక్కడ వచ్చి. భాస్కర్? నేనైతే 6 ఇస్తున్నా, అది కూడా జుట్టు కలర్ కి. రాంప్రసాద్? ఫైమాకి నేను ఇస్తున్నాను. ఇస్తుంది ఇంకోసారి రావద్దు ఇక్కడికి. మేడం? ఇందుకి 10 ఇస్తున్నా. భాస్కర్? నేను కూడా 10 ఇస్తున్నా. మెయిన్ కాస్ట్యూమ్స్ బాగా నచ్చాను. రాంప్రసాద్? ఇందు గారికి నా ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను.
అది కాదు సార్, మార్క్స్ ఇవ్వాలి కదా. నా మార్క్స్ ఫోన్ 2 కల్పిస్తాను చూడు, నోట్ చేసుకో. సరే వద్దులే, అర్థమైంది. నేను ఇస్తానండి, నా నంబర్ ఇస్తాను, మీ నంబర్ మెసేజ్ చేయమండి. అంగ రాదు నాకు సార్ ఆది గారు ఎంత 19 అమ్మాయి ఇంకా పరిచయం లేదు, పరిచయం అవ్వాలని. భాస్కర్ 6, ఎందుకంటే వాళ్ళకి పరిచయం అయిన తర్వాత నాకేం ఉండదు. సరే రాంప్రసాద్ పదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భాస్కర్. వద్దు నీ కోసం ఇస్తున్నాయి. నా కోసం అయితే ఓకే. రాంప్రసాద్. ఐషు ఆ రింగ్ తీసి సెట్టోల్కి ఇచ్చే. ఓకే నెక్స్ట్. అయ్యో తీసుకోండి, నేను చూపించాను, తీసుకోమని. ఆది గారు కష్టపడి మంచి డ్రెస్ కత్తిలా నడిచాను. అది డ్రెస్సా గుట్ట కప్పుకొని ఒక్క పీస్ తో మొత్తం కవర్ అయిపోయాను. భాస్కర్ నువ్వు. ఐ హేట్ దిస్ గర్ల్. కార్పెట్ లో కలిసిపోయింది ఆ కలర్. రాంప్రసాద్ నన్ను కొంచెం ప్లీజ్, ఒక్క ఆపరేషన్ ప్లీజ్. పర్లేదు, నేను ఇస్తాను అన్ని మార్క్స్ నీకే, సరేనా? మీరే ఇస్తారా? నేను వెళ్ళమ్మా. ఆది గారు నీకు ఇవన్నీ ఇంకేమన్నా ఉన్నాయారా మన దగ్గర? భాస్కర్. ఇవి ఇష్టు 2 ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్ప. అది ఆవిడ చెప్తా, నీకెందుకు? రాంప్రసాద్. ఆవిడ ఇందాక ర్యాంప్ వాక్ చేయమంటే దండం పెట్టింది. మీరు గుడికి వచ్చారు, ర్యాంప్ వాక్ నాకు అర్థం లేదు ఎందుకే. మీకు దండం. సూపర్ ఉమెన్. నీకేమి ఇవ్వాలి అసలు? ఏదైనా స్టార్ట్ అవ్వాల్సిన 0 నుంచే కదా. థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ నీ మార్క్స్ 10 మార్క్స్. ఎందుకో తెలుసా? ఆవిడ ర్యాంప్ ఎంత కష్టపడి ఎక్కిందో నాకు తెలుసు. సేమ్ వెయిట్ కదా. రాంప్రసాద్. 109. ఏంటి రూమ్ నెంబర్ అది? నెక్స్ట్ ఆది. ఈ అమ్మాయి జెన్యూన్ గా ర్యాంప్ వాక్ ఎలా చేయాలో అలా చేసిందబ్బా. జెన్యూన్ గా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయచ్చు. భాస్కర్ 19. థ్యాంక్ యూ. రాంప్రసాద్. నేను కూడా చూసాను, అమ్మాయి చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓకేగా. భాస్కర్. ఐ గివ్ ఓన్లీ 6 మార్క్స్. వై? ఇందాక మాట్లాడాల, సోఫాలో కూర్చొని చాలా సేపు గెలికాడు కానీ మాట్లాడలేం. రాంప్రసాద్. నువ్వు భాస్కర్ తో మాట్లాడేందుకు నీకు 19. ఆది. ఈవిడ కూడా ఆ అమ్మాయి లాగే జెన్యూన్ గా ర్యాంప్ బాగా చేసింది. భాస్కర్. నాకు నచ్చలేదు. ఎందుకు? వీళ్ళకి నచ్చిన తర్వాత నాకేం మిగలదు. ఐ గివ్ ఓన్లీ 6. రాంప్రసాద్. 110 అమ్మా. ఆది. శ్రీవాణి గారికి కూడా నేను ఒక 4-5 బోట్లు ఎత్తేస్తానయ్యా. ఫస్ట్ ఆవిడే కదా చేసింది, ఆవిడ చేయడం వల్ల మిగతా వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఓకేరా నీకు? భాస్కర్. శ్రీవాణి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ కాదు, రోజు ఇంట్లో కూడా చేయాలని ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రాంప్రసాద్. 101. ఒరే నీ మార్కులు ఏంట్రా? ఫేవర్ రా నాకు. మహతి గారు. మహతి. భాస్కర్. నచ్చింది తీసుకోమను. ఆవిడ ఎగిరినప్పుడు ఎంత ఇబ్బంది అయింది తెలుసా? కుర్చీ 2 సార్లు ఊగింది ఇటు. రాంప్రసాద్. 901. ఏంట్రా రే? 9 ఆవిడకి, 1 ఒకరికి, 0 నీకు. నేనేం చేశాను అసలు? నువ్వు లాస్ట్ లో చేసావు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీదడుగు. అది నాకు. నీకా? 5. భాస్కర్. 6 ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఎందుకు? నువ్వు 6 దాటితే ఎక్కడికి వెళ్తావు ఎవరికి తెలియట్లేదు. 2 కళ్ళు సరిపోలా టు సీ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ విమెన్ వాకింగ్ ఆన్ స్టేజ్. మేడం నాకైతే చాలా కష్టంగా ఉంది. ఇంత అందాన్ని స్టేజ్ మీద పెట్టి ఈ అందం గొప్పదా ఆ అందం గొప్పదా అంటే నా దృష్టిలో అందమే గొప్పది. బేసికల్లీ ఏది చెప్పాలి అంటే నేను చాలా కన్ఫ్యూజన్ లో నాకు తెలియట్లేదు. సో మీరిద్దరూ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్తే. సుధీర్ గారు, మేమంతా చేసాము, మాకంటే ఇంత బ్యూటిఫుల్ గా ఇక్కడ 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తే బాగుంటదేమో కదా. అదే యాక్చువల్లీ మంచి ఐడియానే. అంటే ఇప్పుడు ర్యాంప్ వాక్ అన్నారు కాబట్టి, సో మీరందరూ పక్కెళ్తే ఒకసారి మీరిద్దరు కూడా వస్తే బాగుంటది అనేది మా ఉద్దేశం.
అందరూ అమ్మాయిలు కలిపి చేస్తే ఇంకా చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది గర్ల్స్. నాతో పాటు నాకు అదృష్టాన్ని కలిగించినందుకు, మీ అందరితో ర్యాంప్ వాక్ చేసే అదృష్టాన్ని. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నేను డిసైడ్ చేయడం చాలా కష్టం అయిపోయింది, నాకు చాలా కష్టంగా ఉంది. సో మీరే చెప్పాలి. అయ్యో నన్ను చూడకూడా చూడొద్దు. ఐఎమ్ జస్ట్, నాకు మీరు చెప్పినట్టే 2 కళ్ళు సరిపోలేదు. నేను ఇంకా స్లో మోషన్ లో యాక్షన్ రీప్లే అంతా చూడాలి. అప్పుడు కూడా నాకు డెసిషన్ రాదు. ఎవ్రీబడి వాజ్ సో గార్జియస్. ఇంద్రజ గారు చెప్తారు. అయితే అమ్మా, మీ చేతిలోనే ఉంది బాధ్యత. స్త్రీ అంటేనే అందం. సో ఇంకా అందులో అమ్మాయిలు ఆంటీలు ఇలా విడదీసి ఇవన్నీ అసలు ఏం అక్కర్లేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఎవరని చెప్పి మనకు మిస్ యూనివర్స్ లో సుష్మితా సెన్ గారిని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది మదర్ తెరేసా అని. సో అన్ని ముడతలతో ఇలా వంగిపోయి ఒట్టి ఒక వైట్ చీరతో ఏవి లేకుండా ఉన్న ఆవిడ ఎందుకు అంత అందంగా కనిపించిందంటే ఇన్నర్ బ్యూటీ. సో ఇన్నర్ బ్యూటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అవుటర్ బ్యూటీ. కాబట్టి ఇక్కడ ఇలా విడదీసి అమ్మాయిలు ఆంటీలను విడదీయకుండా స్త్రీలు అందరూ అందమే. సో మనం అందరూ ఈ బ్యూటీ కాంటెస్ట్ విన్నర్స్. లోకానికి తెలుసా నీ విలువా? అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఫర్ కమింగ్ హియర్ అండ్ entertaining our audience. So ladies and gentlemen, this is this week's Sridevi Drama Company. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.